గాయత్రిని గురించి నిన్న చెప్పాను. చెప్తే గాయత్రి మంత్రద్రష్ట ఎవరు? గాయత్రి మంత్రద్రష్ట ఎవరు? గాయత్రిని మొదటిసారి విన్నవాడెవరు? ప్రతి మంత్రం కూడా వేదమంత్రములన్నీ ఋషులు విన్నారు, ఋషులు చూచారు. వాళ్ళు మంత్రద్రష్టలు, మంత్రశ్రోతలు. అన్ని మంత్రాలు వేదంలో ఉన్నవన్నీ అట్లాంటివి. ఆధునిక పరిశోధకులు అయ్యేటట్టయితే పాశ్చాత్యులంతా అన్నారు ఇట్ ఈస్ ది పొయిట్రీ ఆఫ్ ది ప్రిమిటివ్ సెయింట్స్ అని అన్నారు. ఏదో వాళ్ళు విన్నామని చెబుతున్నారు, అది వాళ్ళ కవిత్వం లేండి, వినటం ఏమిటి, బట్ దెర్ ఇస్ బ్యూటిఫుల్ పొయిట్రీ ఇన్ ఇట్ అని రాశారు పీటర్సన్, మ్యాక్డొనాల్డ్ మొదలైనటువంటి వేద పరిశోధకులైన పాశ్చాత్యులు. ఒక మాట అనిపిస్తుంది, ఈ రోజుల్లో ఎవడైనా ఓ చిన్న పద్యం రాస్తే ఆ పద్యం నాది నాది అని అచ్చయించుకొని తన పేరు చూసుకోవడానికి ఎంతో మోజుపడతాడే. పాపం ఇంత కష్టపడి ఇన్ని వేల మంత్రాలు వాడు కనుక నిజంగా రాసినట్టు ఏం మేము రాశామని చెప్పుకుంటే ఎవడన్నా కాదన్నాడా? అయ్యా బాబో మేము రాయలేదు స్వామి, మాకు వినిపించినాయి అని చెబుతుంటే మీరే రాశారంటే నేను రాయలేదని వాడు మొత్తుకుంటుండే, నువ్వే రాశావు అంటే ఎట్లా? చిన్న హై స్కూల్ తరగతిలో ఏదో కథ డిఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చాడు. ఇన్స్పెక్షన్కి వస్తే పాపం కొత్తగా వచ్చే టీచర్ అతనికి ఏం తెలియదు అసలు. ఇప్పుడు ఇతర మతానికి చెందినవాడు, మన పురాణ వాంగ్మయం గురించి తెలియదు. ఆ డిఓ గారు వచ్చి ప్రశ్నలు వేశాడు పిల్లలను. ఏమని? రే అబ్బాయి, రావణాసురుణ్ణి ఎవడు చంపాడు అన్నాడు. అంటే పాపం వాళ్లకు తెలియదు కథ, ఈ టీచర్కు తెలియదు. ఆ పిల్లగాడు అన్నాడు నేను చంపలేదండి అన్నాడు. ఇంకోడు అన్నాడు నాకు తెలియదండి అన్నాడు. అప్పుడు ఆ టీచర్ లేచి చెప్పాడు, లేదండి వాడే చంపుకుంటాడండి, వాడు సరైన వాడు కాదు, ఆ కుర్రాడు అల్లరి చేస్తుంటాడు, వాడే చంపుకుంటాడండి అన్నాడు. ఇలా ఉంటాయి అన్నమాట. నేను రాయలేదు మహాప్రభు, మాకు వినిపించినవి అని అంటుంటే వినిపించడం ఏమిటి? వినిపించడం అనేది తెలియదు వాళ్లకు. ది డివైన్ వాయిస్ విల్ బి హర్డ్. కావ్యకంఠ గణపతి మని తపస్సు చేస్తుంటే ఒకరోజు అతనికి ఇంగ్లీష్లో వినిపించింది, యూ విల్ బి ప్రొటెక్టెడ్ లైక్ డేవిడ్ అని ఆయనకు ఒక ఆంగ్ల వాక్యం వినిపించింది. యూ విల్ బి ప్రొటెక్టెడ్ లైక్ డేవిడ్ అని. అలా వినిపించటం ఉన్నది, కనిపించటం ఉన్నది. ఆ స్థితికి వెళ్ళగలిగితే విశ్వామిత్రుడికి గాయత్రి మంత్రం వినిపించింది. ఆయన విన్నాడు. విని మంత్రం వినగానే సరిపోదు, తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ మంత్రాన్ని కొన్ని వేల లక్షల కోట్ల సార్లు ఉచ్చరించాడు. ఉచ్చరించిన కొద్దీ శక్తి వస్తుంది, దివ్యమైన సిద్ధులు వస్తాయి, అద్భుతమైనటువంటి మిస్టిక్ పవర్స్ అని అంటామే అవి వస్తాయి. విశ్వామిత్రుడికి అట్లా రావటం మొదలుపెట్టేటప్పటికీ ఇంద్రుడు చూస్తుంటాడు జాగ్రత్తగా. ఈ 3 లోకాలు ఆయన ఆజ్ఞలో ఉంటాయి. ఈయన ఎవరో ఏదో మంత్రం చేస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి, ఆయనకు సిద్ధశక్తులు వస్తున్నట్టుగా ఉంది. ఇంకా ఈయన గనక తపస్సు చేసేటట్లయితే ఏమవుతుందో, నా పదవికి ఏమన్నా, నా సింహాసనానికి అసలు పెడతాడేమో. ఆయనకు పాపం భయం, ఎవడు తపస్సు చేసినా భయం అని. మామూలుగా మన పురాణ వాంగ్మయంలో ఇంద్రుని చాలా అల్పమైన పాత్రగా, ఎవడైనా తపస్సు చేస్తుంటే ప్రతివాడి దగ్గరికి అప్సరసను పంపించి వాడిని మాయ చేసి పాడు చేసేవాడిగా కనిపిస్తాడు మనకు. నిజం అది కాదు. ఇంద్రుడు ఒక పరీక్షాధికారి. అయోగ్యుడికి శక్తి వస్తే హీఈస్ ది పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లా అండ్ ఆర్డర్. 3 లోకాలలో శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యత కలిగిన ఒక అధికారి అతడు. ఒకడు తపస్సు చేస్తాడు, శక్తి వస్తుంది, వచ్చిన తర్వాత దుర్మార్గాలు చేయటం మొదలు పెడతాడు, అప్పుడు ఆపలేరు వాడిని. కనుక బలం రాకముందే వాళ్ళను కంట్రోల్ చేయాలా అది చూస్తుంటాడు ఇంద్రుడు. అందుకని వీడు కామానికి లొంగుతాడా, క్రోధానికి లొంగుతాడా, లోభానికి లొంగుతాడా, వీడిలో ఏవైనా అరిషడ్ వర్గములకు సంబంధించినటువంటి బలహీనతలు ఉన్నాయా? అలా ఉంటే వీడి వల్ల ప్రమాదం. అలా లేనివాడు ఎంత తపస్సు చేసినా బాధ లేదు. బ్రహ్మజ్ఞాని అవుతాడు, బ్రహ్మణ్యుడు అవుతాడు, వాడి వల్ల అందరికీ మేలే గాని అపకారం ఉండదు.
కనుక విశ్వామిత్రుడి దగ్గరికి ఒక అప్సరసను పంపించాడు, మేనకను పంపించాడు. ఆ మేనకను ఆమె ఆడటం మొదలుపెట్టింది, పాడటం మొదలుపెట్టింది. 1000 ఏళ్ళు తపస్సు చేసి ఉన్నాడు ఆయన. అద్భుతమైన శక్తి ఉన్నది ఆయన దగ్గర. ఆమె వచ్చి ఆడుతున్నది, పాడుతున్నది. అమ్మిళిత సుగంధ బంధుర సమీర వశంబున తూలి బాలపైవలు వెడలన్ వయల్బడియ వల్ద కుచెంబులు కక్షయుగ్మమున్ లలిత కృశోదరంబు తరళ త్రివడీయుత రోమరాజియున్. ఆ గాలి వల్ల గుడ్డలు తొలగిపోతే ఆ సౌందర్యం ఆయనకు కనిపించింది. వ్యామోహితుడైపోయినాడు, ఆమెకు లొంగిపోయినాడు. ఆమె కావలసిందదే. 1 సంవత్సరం పాటు మేనకతో విహరించాడు విశ్వామిత్రుడు. ఆమె చాలా జాగ్రత్తగా, ప్లాన్డ్గా ప్రతిరోజు కూడా ఆయన తపస్సు ఖర్చు పెట్టించేది. ఇప్పుడు ఇది బాగా వానలు కురుస్తున్నాయి, మల్లెపూలు రావు. ఎండాకాలంలో మల్లెపూలు పూస్తాయి. ఏమండి, నాకు మల్లెపూల దండ వేసుకోవాలని ఉందండి ఇవాళ అనేది. ఇవిగో మల్లెపూలు. తపశక్తి ఖర్చు పెట్టేవాడు, సృష్టించేవాడు, మల్లెపూలు ఇచ్చేవాడు. అలా రోజు ఏదో రూపంలో ఖర్చు పెట్టిస్తున్నది. సంవత్సరం అవుతున్నది. ఒకరోజు ఆమె ఇవాళ మనం గంధమాదన పర్వతాల మీద విహరిద్దామండి అన్నది. అలాగే పద అన్నాడు. ఆమె నడుము పట్టుకున్నాడు. ఆమె ఆకాశానికి లేచింది, ఆయన కిందనే ఉన్నాడు. అదేమిటండి పైకి రారు అన్నది. నేను పైకి రాలేకపోతున్నాను మేనక. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయిందన్నమాట. మీ తపశక్తి ఖర్చు అయిపోయింది, ఇంకా మీరు రాలేరు. నన్ను తీసుకెళ్ళు, నువ్వు పైకి తీసుకెళ్ళు. ఇన్నాళ్ళు నిన్ను నేను తీసుకెళ్ళా, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళు. అదేం లేదండి, అయిపోయింది మన వ్యవహారం, గుడ్ బై అన్నది. అనేటువంటి అదేమిటి మేనక, మనం ఇంత ప్రేమించుకున్నాం, నా వల్ల నువ్వు గర్భవతివి కూడా అయినావు అంటే, మాకు ప్రేమలు దోమలు ఇట్లాంటివి ఏం లేవండి. నేను ఇంద్రుడి యొక్క ఉద్యోగిని. ఆయన పంపిస్తే మిమ్మల్ని పాడు చేయడానికి వచ్చా. ఇప్పుడు చెబుతున్నా సత్యం, ఎందుకంటే ఇప్పుడు చెప్పినా మీరేం చేయలేరు కనుక. నేను వెళ్ళొస్తాను. మరి గర్భవతివి నా వల్ల, ఆ సంగతి నేను చూసుకుంటానులేండి. పుట్టేవాళ్ళని సంగతి జాగ్రత్త పరుస్తాను. ఆ అమ్మాయి శకుంతల కణ్వాశ్రమంలో పెరిగింది. ఆమె చరిత్ర వేరు. అలా అప్పుడు అనుకున్నాడు, 1000 ఏళ్ళు తపస్సు చేసి 1 సంవత్సరంలో ఈ అనంత తపశ్శక్తిని పోగొట్టుకున్నాను. నేను ఎంత పొరపాటు చేశాను జీవితంలో. ఇంకా ఎన్నడూ కామానికి లొంగకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. మళ్ళీ శక్తి వచ్చింది. మళ్ళీ చూచాడు ఇంద్రుడు. రంభను పిలిచాడు. రంభ, ఈసారి నీకు డ్యూటీ వేస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. వద్దండి, ఒకసారి మేనకకు లొంగిపోయినాడు, ఇంకా ప్రతిసారి లొంగడు. ఎందుకు నన్ను పంపిస్తారు? ఎందుకన్నది నీకు అనవసరం. ఇట్స్ మై ఆర్డర్, నా ఆజ్ఞ నువ్వు చెయ్యాలా అంటే బతిమలాడింది. ఆయన సామాన్యుడు కాదండి. ఆయన కోపం వస్తే ఏమవుతుందో చెప్పలేము. వశిష్ఠుని యొక్క కుమారులను 100 చంపించిన వాడు. వనజ భవ ప్రభావుడగువాని వశిష్ఠు అపత్య శోకమన్ వన నిధిలోన ముంచిన అవారిత సత్వుడు. నిన్ను దుట్టి ఈ నిమిషులెల్లా వానికి భయం పడుచుండుదురు. అట్టి ఉగ్ర కోపను కడకేగి నిల్వుమన పాడియే ధర్మువే పాకశాసన. అమ్ముని అల్గి చూచుడును అక్షర మాత్ర గోత్రధారుణి ద్రమ్ములు వ్రయ్యు ఐసుముదక్కగా అంబుధులింకు. 3 లోకమ్ములు దిర్దిరందిరుగు గాడ్పు చెలింపగనోడు. ఉగ్రతం బమ్మిన అట్టి కోపపరుపాలికి భామలు ఓవనోడరే. ఆయన మాట అంటే కులపర్వతాలు పెళ్ళును పగిలిపోతాయి. అంతటివాడు ఆయన. 7 సముద్రములు కల్లోలితమైతే అవన్నీ నాకు తెలుసును. రంభా, నువ్వు వెళ్లాల్సిందే. ఏం చేస్తుంది? ఆజ్ఞాబద్ధురాలు వెళ్ళింది, ఆడింది, పాడింది. విశ్వామిత్రుడు
ఏ మధ్యాహ్న సమయంలోనో ఎప్పుడో ధ్యానంలో నుంచి యువతలికి వచ్చేవాడు, సాయంకాలం పూట యువతలికి వచ్చేవాడు. చూశాడు మనం ఆడింది పాడింది బాగుంది, రంభా చక్కగా ఆడావు, బాగా పాడావు, కానీ మీ అప్సరసలకు బుద్ధి లేదా అంటే ఒకసారి లొంగాను ఇంకా ప్రతిసారి లొంగుతాను అనుకుంటున్నారా మీరు? మీకేదో బుద్ధి చెబితే తప్ప, లేకపోతే ఇంక రోజు ఎవరో ఒకడు వస్తుంటారు పంపిస్తుంటాడు ఆ ఇంద్రుడు. ఇక్కడికి వచ్చి నా తపోభంగం చేయడానికి ప్రయత్నించావు గనక నువ్వు 1000 ఏళ్ళు పాషాణముగా ఉందువుగాక అని చెప్పించాడు. 1000 ఏళ్ళు పాషాణముగా ఉందువుగాక. రంభ కాస్త రాయి అయిపోయింది. అమ్మయ్య, ఇంకెవరు రారులే, దీన్ని చూసి అందరూ భయపడతారు అని అనుకున్నాడు. అని ఒక్కసారి వెనక్కు చూసుకున్నాడు. 1000 ఏళ్ల పాటు చేసిన గాయత్రి మంత్రము యొక్క మహాఫలితమంతా దీన్ని 1000 ఏళ్ళు రాయిగా ఉంచడానికి ఖర్చు అయిపోయింది. ఇంతకుముందు ఆ తపశక్తితో కాస్త సుఖపడినన్నా సుఖపడ్డాడు సంవత్సరం పాటు. ఇప్పుడేమో దీన్ని రాయిగా ఉంచడానికి సరిపోయింది తపశక్తి అంతా కూడాను. అయ్యో, ఇప్పుడు క్రోధానికి లొంగిపోయినాని. ఇంతకుముందు కామానికి లొంగాను, ఇప్పుడు క్రోధానికి లొంగాను. ఎంత తప్పు చేశాను నేను. తపస్వికి కోపం ఉండకూడదు. మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ 1000 ఏళ్ళు గాయత్రి మంత్రాన్ని చేశాడు. ఈసారి చూశాడు ఇంద్రుడు, ఇంక వీళ్ళని పంపించి లాభం లేదు, నేనే వెళ్ళి ప్రయత్నిస్తాను అని అనుకున్నాడు. వెళ్ళి ఒక బ్రాహ్మణుడి వేషంలో ఆకారం ధరించి వెళ్ళాడు. విశ్వామిత్రుడు ఆ పూట భోజనం చేద్దాం అని ఆకులో అన్నం పెట్టుకొని కూర్చున్నాడు. భవాన్ భిక్షాందేహి, అయ్యా నాకు ఆకలిగా ఉన్నది, అన్నం పెట్టు అన్నాడు ఎదురుగా నిల్చొని ఈ బ్రాహ్మణుడు. చూశాడు విశ్వామిత్రుడు. మళ్ళీ ఏం పరీక్ష వచ్చిందో కళ్ళు మూసుకున్నాడు. ఇంద్రుడు కనిపిస్తున్నాడు. ఓ, ఈసారి ఇతడే స్వయంగా వచ్చాడనమాట. ఈ ఆహారం తీసుకోని బ్రాహ్మణుడా, ఈ ఆహారం తీసుకో, నీ ఆకలి తీర్చుకో, నా ఆకలి తీరకపోయినా పర్వాలేదు అన్నాడు. అనేటప్పటికీ ఆశ్చర్యపడ్డాడు ఇంద్రుడు. విశ్వామిత్ర, ఇప్పుడు నువ్వు గెలిచావు, నువ్వు బ్రహ్మర్షివి ఈనాటి నుంచి అన్నాడు. బ్రహ్మర్షిత్వం కోసం నువ్వు జితేంద్రియుడివి, ఇంద్రియములను జయించావు, నువ్వు బ్రహ్మర్షివి అన్నాడు. అంటే నువ్వంటే చాలదయ్యా, ఆ మాట వశిష్ఠుని చేత అనిపించండి అన్నాడు. వశిష్ఠుని యొక్క కొడుకులను 100 మందిని చంపించాడు విశ్వామిత్రుడు. అయినా సరే వశిష్ఠుడు వచ్చాడు ఇంద్రుడు పిలిస్తే. విశ్వామిత్ర, బ్రహ్మర్షి, నువ్వు బ్రహ్మర్షి అయినావయ్యా. బ్రహ్మర్షి అయితే క్రోధం ఉండకూడదు, కామం ఉండకూడదు. నా పిల్లలను చంపామని కోపం లేదు, ఈశ్వరీచ్ఛ వల్ల ఎన్నో జరుగుతూ ఉంటాయి, నువ్వు బ్రహ్మర్షివి అన్నాడు. అలాంటి విశ్వామిత్రుడు ఇన్ని మహిమలు చూపించాడు, ఇన్ని ప్రలోభాలకు లోనైనాడు, ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని పరీక్షలకు లోనైనాడు, తపశ్శక్తి పోగొట్టుకున్నాడు. అయినా కష్టపడి మళ్ళీ తపస్సు చేశాడు. అఖిల ప్రపంచంబు అన్యథా కల్పించే పటురోషరేఖ సాఫల్యమందా త్రైశంకవంబైన తారకామండలం ఆకాశ మార్గంబునందు నిలిపే మాలినీ తీర నిర్మల సైగతములలో మేనకాప్సరసతో మేళమాడే ఆమ్నాయ మాత గాయత్రీ మహాదేవి ప్రణుదించి బ్రహ్మర్షి పదముగంచి ఎవడాతండు సామాన్య ఋషియ తలప తడకా కాళరాత్రికి దాశరథికి కాలకంధర కోదండ ఖండనునకు కార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడు. సాక్షాత్ విష్ణువు యొక్క అవతారమైన శ్రీరామచంద్రుడంత వాడికి గురువైన వాడు, కాలకంధర కోదండ ఖండనునకు కార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడు. అందువల్ల ఏమైందనంటే, ఇన్ని మహిమలు చూపించినందువల్ల త్రిశంకుడి కోసం స్వర్గాన్నే సృష్టించాడు ఆయన. సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. త్రిశంకుడు స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు. గాయత్రి మంత్ర ప్రభావం చేత నిన్ను స్వర్గానికి పంపిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు శపించాడు త్రిశంకుణ్ణి. వశిష్ఠుడిని పిలిచి కులపురోహితుడు వశిష్ఠుడు, కులపురోహితుడు కాదు విశ్వామిత్రుడు.
వశిష్ఠుడిని పిలిచి అడిగాడు, మహర్షి నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి, మీరు దానికి కావలసిన యజ్ఞం చేయండి. సశరీరంగా స్వర్గానికి వెళ్ళటానికి వీలు లేదయ్యా, మరణానంతరం స్వర్గానికి పోయేట్టుగా నీకు యజ్ఞం చేస్తాను, స్వర్గకామో యజేత, యజ్ఞాలు ఉన్నాయి చేస్తాను, అట్లా కాదండి నేను బతికుండంగానే యజ్ఞానికి వెళ్ళాలి, వీలు లేదు అన్నాడు వశిష్ఠుడు. వీలు లేకపోతే నేను ఇంకోళ్ళ చేత చేయించుకుంటాను అన్నాడు. వశిష్ఠుడి కోపం వచ్చింది, యజ్ఞం వీలు కాదంటే ఇంకోటి చేత చేయించుకుంటానంటావేమిటి అన్నాడు. చేయించుకుంటానన్నాడు. ఏవో ప్రయత్నాలు చేశాడు. వశిష్ఠుడి కోపం వచ్చి శపించాడు, నీవు చండాలుడవగుదువుగాక అన్నాడు. అతడికి వికృతమైన ఆకారం వచ్చేసింది త్రిశంకుడికి. విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నన్ను వశిష్ఠుడు శపించాడు, మీరు నన్ను రక్షించాలి. వశిష్ఠుడా శపించింది, అయితే రక్షిస్తా. ఇక్కడ వాళ్ళిద్దరికి మధ్య ఎప్పుడు వైరం, బలవద్వైరం అన్నమాట. ఏమిటి ఇట్లా ఉన్నావు నువ్వు, నన్ను చండాలుడుగా శపించాడు, నేను యజ్ఞం చేయిస్తా. వచ్చాడు ఆయన, యజ్ఞం చేశాడు. ఇంద్రాది దేవతలు వచ్చారు, అంతరిక్షంలోకి వచ్చి నిల్చున్నారు. త్రిశంకుడిని స్వర్గానికి పంపించడం కోసం యజ్ఞం చేస్తున్నాను నేను. మహర్షి నువ్వు యజ్ఞం చేసినా వీల్లేదు, అతడు శప్తుడు, శపించబడ్డవాడు, చండాలుడైనాడు, అతడిని స్వర్గానికి రానీయం అన్నారు. మీరు రానిచ్చేదేమిటి, నేను పంపిస్తున్నాను. స్వర్గం గచ్చా, నా తపశక్తితో నేను ఆజ్ఞాపిస్తున్నాను, స్వర్గానికి వెళ్ళు నువ్వు అన్నాడు. స్వర్గానికి వెళ్ళిపోయినాడు. ఇంద్రుడు ఆపలేకపోయినాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే మెడబట్టి కిందికి నెట్టించాడు. ఇంద్రుడు పడుతున్నాడు. మహర్షి నేను పడిపోతున్నాను, నేను మరణిస్తున్నాను. నన్ను ఇంద్రుడు కిందికి గెంటేశాడు, తలకిందులుగా పడుతున్నాడు. చూశాడు. తిష్ట తిష్ట, ఆగో ఆగో అన్నాడు. ఇక్కడ పనిచేస్తున్నది విశ్వామిత్రుడి యొక్క శక్తి. ఆగాడు అక్కడ. సరే మీరు స్వర్గానికి రానియకపోతే రానియకపోతే నేను స్వర్గాన్ని సృష్టిస్తా ఇక్కడ. ఆయన చుట్టూ ఇంద్రుణ్ణి, అప్సరసలను మొత్తం సృష్టించడం మొదలుపెట్టాడు. అప్పుడు అందరూ భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చారు. బ్రహ్మను వెంట పెట్టుకొని ఇంద్రాది దేవతలంతా వచ్చాడు. మహర్షి అది చేయకూడదయ్యా, అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం, అది నువ్వు ఇంకో లోకాన్ని సృష్టిస్తే ఎట్లా, ఉన్న లోకాలు ఉన్నాయి చాలు అంటే. నేను వాడికి మాట ఇచ్చాను, మరి స్వర్గంలో ఉంచుతానని, ఈయనేమో రానియకపోయా అన్నాడు. ఎట్లా దీనికి పరిష్కారం అన్నాడు. అంటే నువ్వు ఇప్పటికే నీ తపశ్శక్తి చాలా ఖర్చు పెట్టావు, అతడు అక్కడే ఉంటాడు, మేము మరణిస్తున్నాను అన్నాడు బ్రహ్మేంద్రులు. మేము మరణిస్తున్నాం, అతడు అక్కడే ఉంటాడు, అతడు స్వర్గంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. అతడి చుట్టూ అప్సరసులు ఉన్నారని అనుకుంటాడు, ఇంద్రుడు ఉన్నాడని అనుకుంటాడు, వాళ్ళు రోజు పలకరిస్తున్నారని అనుకుంటాడు, సుఖములన్నీ అనుభవిస్తూ ఉంటాడు. బాగుంటుంది. సరే, కావలసింది అదే. అలాంటిది విశ్వామిత్రుడి యొక్క చరిత్ర. ఆ విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని విన్నాడు. ఇంత మహిమాన్వితమైన దివ్యశక్తులను అందించినటువంటి మంత్రం గనుక ఉపనయనములలో ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించటం అప్పటి నుండి ప్రారంభమైంది. మరి విశ్వామిత్రుడి తండ్రికి ఒడుగైందిగా, ఆయన తాతకు ఉపనయనమైందిగా. ఆయన కంటే ముందు వశిష్ఠ వామదేవాది మహర్షులు ఎందరో ఉన్నారు, వాళ్ళందరికీ ఒడుగులైనయిగా, ఉపనయనాలైనయిగా. మరి అప్పుడు మరి ఏం గాయత్రి చెప్పారు, ఏదో ఉండాలిగా. ఋగ్వేద ప్రోక్త మంత్రేషు గాయత్రి ఏకపదోత్తమా ఐంద్రీ దృష్టా వశిష్ఠేన మహతా తపసా పురా. ఋగ్వేదంలో ఇంద్ర గాయత్రి ఉన్నది. ఆ ఇంద్ర గాయత్రి ప్రభావం వల్ల ఆనాడు దివ్యమైన శక్తులను సాధించేవాళ్ళు. ఉపనయనాలలో అప్పుడు ఇంద్ర గాయత్రిని ఉపదేశించేవాళ్ళు. ఇంద్రమంత్రం, ఇంద్ర గాయత్రి వశిష్ఠుడు దర్శించిన విద్య. బ్రహ్మగాయత్రి ఉన్నది, అది కూడా భాగవతంలో మనకు కనిపిస్తుంది. దితిదేవి వెళ్ళి ఇంద్రాదులను జయించగలిగిన కుమారులు నాకు కావాలి, సంతానం కావాలి, స్వామి నాకు సంతానాన్ని అనుగ్రహించండి అని కశ్యపుణ్ణి ప్రార్థించింది భర్తను. కశ్యపుడు అన్నాడు, దితి నేను ఏ భార్య కోరిక కాదనను, మీరు ఇది కోరితే అది ఇస్తా. నువ్వు 1 సంవత్సరం పాటు ఒక వ్రతం చెయ్యి, మంచి పిల్లలు పుడతారు. నేను సంవత్సరం పాటు వ్రతం చేయలేనంటే నాకు చాలా అర్జెంటుగా పిల్లలు కావాలి, ఆగలేను నేను. ఇంద్రాదుల దుర్మార్గాలకు మా బిడ్డలు బాధపడుతున్నారు,
ఇంద్రాదులను జయించగల పిల్లలు కావాలి నాకు. తథాస్తు. అట్లని ఆమె అడిగింది. సాయం వేళ సంధ్యా సమయంలో దితితో సంగమించాడు. అప్పుడు పుట్టిన వాళ్లే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. అక్కడ భాగవతంలో ఒక వాక్యం రాశాడు. దితి వెళ్ళిపోయింది, గర్భవతి అయింది, తర్వాత ఎప్పుడో పిల్లలను కన్నది. కశ్యపుడు సంధ్యా సమయ సంగమ దోషంబు వాపికొన బ్రహ్మ గాయత్రంబు జపించే అని ఉన్నది భాగవతంలో. సంధ్యావేళ సంగమించిన దోషం పోవటం కోసం బ్రహ్మగాయత్రిని జపించాడు ఆయన. అంటే బ్రహ్మగాయత్రి మంత్రం ఉన్నది, ఇంద్రగాయత్రి మంత్రం ఉన్నది, ఆ తర్వాత వచ్చింది విశ్వామిత్ర గాయత్రి. ఇది సౌర గాయత్రి, సూర్యాత్మకమైన విద్య. ఈ గాయత్రీదేవి మనకి వాళ్ళ శాంత దేవతగా కనిపించిన ఆమె ఏ విధంగా రాక్షస సంహారం చేసిందో ఆ విషయాలు నిన్న కొంత ముచ్చటించుకున్నాం. చైత్రుడనే రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడు దేవతలను బాధించాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించింది గాయత్రీదేవి. సంహరిస్తే వాడు తర్వాతి జన్మలో వాడు మహిషాసురుడుగా పుట్టాడు.